సంధ్యా థియేటర్ కేస్ రోజు రోజుకి ఉత్కంఠగా మారుతోంది. ఈ నేపథ్యంలో చాలా భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, కొన్ని షరతులతో బెయిల్ ఇచ్చారని, దానికి పరిమితులు ఉన్నాయని, అందుకే అల్లు అర్జున్ కొన్ని పనులు చేయట్లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో చట్టాన్ని గౌరవించి చట్టం ముందు అందరూ సమానులేనని భావించే మనిషి అల్లు అర్జున్ అనేది చాలా మందికి తెలియని విషయం. అందుకే పోలీసులకు సహకరించడం నుంచి కోర్టు ఆదేశాలను పాటించడం వరకు అన్నింటా తన ధోరణి చాటుకుంటున్నారు. ఆ క్రమంలోనే తన బెయిల్ షరతులను గమనంలో ఉంచుకొని వాటికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు ఆదేశాలను పాటించే పనిలో ఉన్నారు. ఇదే నేరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి బన్నీకి ఆటంకమైంది. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ అందుకు తగ్గట్టుగా అడుగులు వేయాలంటే అడ్డంకులు కనిపిస్తున్నాయి. తన తండ్రి అల్లు అరవింద్ ను పురమాయించి ఆసుపత్రికి పంపించడానికి కూడా కారణం అదే. చట్టం పరిధి తెలిసిన వ్యక్తిగా, చట్టాన్ని గౌరవించే పౌరుడిగా అల్లు అర్జున్ కోర్టు షరతులను అనుసరిస్తున్నారు. అదే ఇప్పుడు ఆయనకు అనేక పరిమితులు విధించడానికి కారణమైంది. కొందరు రాజకీయ నేతలు, చట్టం మీద గౌరవం లేని వాళ్ళు తమ బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉంటారు. కొన్నిసార్లు న్యాయస్థానాలు వారిని మందలించిన సందర్భాలు కూడా చూసాం. కానీ బన్నీ అందుకు భిన్నం. చట్టం పరిధిలోనే తను చేయాలనుకున్నది చేసే మనస్తత్వం ఉన్న మనిషి. అందుకే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధిత కుటుంబాన్ని కలవాలని, వారికి భరోసా కల్పించాలని మనస్ఫూర్తిగా ఉన్నప్పటికీ ముందటడుగు వేయలేకపోయారు. సాయం చేయాలనుకున్న సంకల్పం ఉన్నప్పటికీ చేతులు కట్టుకొని సాగుతున్నారు. తను వెళ్ళలేకపోయినా తన వాళ్ల ద్వారా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నామన్న సంకేతాలు పంపిస్తున్నారు. బాధితుల్లో గుండె ధైర్యాన్ని నింపేందుకు తహతలాడుతున్నారు. పోలీసుల అనుమతి తీసుకొని తండ్రి అల్లు అరవింద్ ను పంపించి వారిని పరామర్శించేందుకు సిద్ధపడిన తీరు అందుకో సాక్ష్యం. అనునిత్యం తన మనుషులతో ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల సహాయం అందించడం కోసం పడుతున్న తపన తార్కాణంగా కనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్లో పెట్టిన షరతులు ఓసారి గమనిస్తే ఆయన విచారణకు సహకరించాలన్నది ప్రధానమైనది. అంటే దాని అర్థం ఫిర్యాదుదారుడు బాధిత కుటుంబం వారితో నేరుగా కలవడం షరతుల ఉల్లంఘన అవుతుంది. వారికి ఏ విధంగా సహాయం అందించే ప్రయత్నం నేరుగా చేసినా నేరంగా పరిగణించబడుతోంది. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా అది చేయకూడని పని. అంతేకాకుండా కేసు దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు ఉద్దేశపూర్వకంగా తొలగించే ప్రయత్నం చేసినట్టుగా పరిగణించి కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు మరో నేరం కూడా అవుతోంది. ప్రయాణాలు సహా ఇతర అనేక పరిధులు కోర్టు విధించిన తర్వాత వాటిని అతిక్రమించడం చట్టరీత్యా తగదు గనుకనే నేరుగా అల్లు అర్జున్ బాధిత కుటుంబం చెంతకు వెళ్ళలేకపోతున్నారు. లేదంటే అనుక్షణంలో ఇంట్లో ఆ కుటుంబం గురించి ఆలోచిస్తూ గడుపుతున్న బన్నీ తక్షణమే ఆ పని చేసి ఉండేవారు. అలాంటి అవకాశం ఉంటే తన మనసుకి కూడా సాంత్వన దక్కేది. షరతులతో కూడిన బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారు. అది మంజూరు కాగానే బాధితులకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగి అండగా ఉంటామన్న భరోసానిచ్చారు. రేవతి కుటుంబానికి సాయంగా నిలుస్తారు. తల్లి లేని పిల్లలకు తోడు నీడగా మారుతారు. వారి కుటుంబం తిరిగి గాడిలో పడేందుకు అవసరమైన అన్ని రకాలుగా అండదండలు అందిస్తారు. అందుకు అల్లు అర్జున్ మనసు ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు అనుమతి వస్తే అప్పుడు వెంటనే వారికి సహాయ సహకారాలు అందించాలన్న సంకల్పంతో కనిపిస్తున్నారు. ఈలోగా ఎన్ని నిందలు, అపవాదులు వేసినా అల్లు అర్జున్ అనుకున్నది చేస్తారు. అవసరంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.